వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. నేను మీ ప్రేమరాజు. ఇక్కడ తూముకుంట మున్సిపల్ పరిధిలో రాజీవ్ రహదారిపైకి భారీగా వర్షపు నీరు చేరింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అకింపేట ప్రాంతంలో ఉన్న సింగాయపల్లి చెరువు నిండింది. రామరెడ్డి కుంట, బంతికుంట, తూముకుంట పెద్ద చెరువు కూడా నిండి నీరు వరదలా ప్రవహిస్తున్నది. ఈ ప్రవహించిన నీరు రాజీవ్ రహదారిపైకి చేరి వచ్చి వెళ్లే వాహనాలకు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నాయి. అలాగే ఇక్కడ పల్లవి ప్రోగ్రెసివ్ ఇంటర్నేషనల్ స్కూల్ మొత్తము ఆక్రమించేసినాయి ఆ పరిసర ప్రాంతాలన్నీ. ఇక్కడ మున్సిపల్ సిబ్బంది చూస్తున్నారు కదా, మున్సిపల్ సిబ్బంది ఇప్పటికీ ఇక జేసీబీని తెప్పించి వాటర్ను క్లియర్ చేయడానికి చూస్తున్నారు. మనం చూస్తున్నట్టయితే ఇక్కడ మున్సిపల్ సిబ్బంది నరేష్ గారు ఉన్నారు. వారిని అడిగి ఈ వాటర్ ఎప్పటి నుంచి వస్తున్నాయి, ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయి? సింగాపల్లి, మరి బంతికుంట, రామిరెడ్డి కుంట ఓవర్ఫ్లో అయ్యి తుమ్ముకుంట అలుగు వెళ్తుంది. అది వెళ్ళి ఇక్కడ ఆశ్రమం దగ్గరికి వెళ్ళి వాటర్ అంతా ఇక్కడికి వచ్చి చేరడం జరిగింది. గౌరవ కమిషనర్ రాత్రి 12 గంటలకు మేడం గారు మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. రాత్రి నుంచి మేము ఇక్కడ జేసీబీలు పెట్టి ట్రాఫిక్ వాళ్ళని పెట్టి మొత్తం క్లియర్ చేసుకుంటూ ఇంత మటుకు తీసుకొచ్చాము. ఇప్పటి వరకు అయితే ఇంకా 1 అవర్లో ఒక గంట సేపట్లో వాటర్ మొత్తం క్లియర్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, రాజీవ్ రహదారిపైకి చేరిన వరద నీరు. ఈ వరద నీరును తొలగించడానికి తూముకుంట మున్సిపల్ కమిషనర్ జ్యోతి మేడం ఆదేశాలకు అనుగుణంగా మున్సిపల్ సిబ్బంది నిన్న రాత్రి నుంచే ఈ నీరును పంపించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికీ ఒక గంట సేపట్లో ఇది క్లియర్ చేస్తామని వారు తెలియజేస్తున్నారు. కెమెరామెన్ శేఖర్తో మీ ప్రేమరాజు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.